Hello students, welcome to Suman TV. I am Dr. J.S. Girdhar, founder, chairman, Race Institute, Hyderabad. మనం స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ మొదలుపెట్టాం. ఇంతకుముందు వీడియో కూడా చేసాం. స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్లో ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ మల్టిప్లికేషన్స్లో ఇస్తాను. ఎంత బాగుంటుందంటే ఈ టెక్నిక్ మీకు మల్టిప్లికేషన్స్ ఇంత తేలిక అనిపిస్తుంది. ఇది మీరు అకాడమిక్స్ క్లాసెస్లో ఉన్నా లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నా ఈ టెక్నిక్ మీకు చాలా టైం సేవ్ చేస్తుంది. మల్టిప్లికేషన్స్లో చాలా టైం సేవ్ చేస్తుంది. ఈ టెక్నిక్ మనం 2 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్కి 3 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్కి వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. 2 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్ చూద్దాము, దాని తర్వాత 3 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్ చూద్దాము. ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా చిన్న నెంబర్ తీసుకుంటాను, 13 × 12. ఇట్స్ ఎ వెరీ సింపుల్ నెంబర్. ఆన్సర్ కూడా చాలా ఈజీగా వస్తుంది. చూడండి, ఫస్ట్ మీరేం చేస్తారంటే 3 ఈ 13 అండ్ 12 13 12తో మల్టిప్లై చేస్తాం. 13 యాజ్ ఇట్ ఈస్కి తీసుకోండి. ఈ 12 10 కంటే 2 ఎక్స్ట్రా ఉంది మీకు తెలుస్తుంది. ముందు 2 కలిపేసేయండి. 13 + 2 15 అవుతుంది. ఇక్కడ రాసేయండి. తర్వాత ఈ 2 మల్టిప్లై చేయండి. యూనిట్స్ ప్లేస్లో ఉన్న 2 డిజిట్స్ 3 × 2 6. ఇదే మీ ఆన్సర్. 13 × 12 156. మళ్ళీ చెప్తున్నాను, ఈ నెంబర్ యాజ్ ఇట్ ఈస్కి తీసుకోండి. 13 అందులో యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ మాత్రమే తీసుకోండి 2. దాన్ని కలపండి. ఇక్కడ 13కి 13 + యూనిట్స్ ప్లేస్లో ఉన్న 2 15 అయింది. తర్వాత యూనిట్స్ ప్లేస్లో ఉన్న 2 డిజిట్స్ మల్టిప్లై చేయండి. 3 × 2 6 సరిపోయింది. మీ ఆన్సర్ వచ్చింది. నేను ఇంకొకటి తీసుకుంటున్నాను, 14 × 12 అని. ఇప్పుడు ఏం చేస్తాం మనం, 14ని యూనిట్స్ ప్లేస్ ఉన్న 2కి యాడ్ చేయండి. 14 + 2 16 రాసాం. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ ఉన్న డిజిట్స్ మల్టిప్లై చేయండి. 4 × 2 8 మీ ఆన్సర్. 14 × 12 168. తేలిక లేదు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ 16 × 13 అన్న. ఇక్కడేమవుతుంది, 16కి యూనిట్స్ ప్లేస్లో 3 యాడ్ చేస్తాం. 16 + 3 19 రాసాం. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లో డిజిట్స్ 2 మల్టిప్లై చేద్దాం. 6 × 3 18. బట్ 18 డైరెక్ట్గా రాయకండి. ఇక్కడ 18 రాయొద్దు, ఒక్క డిజిట్ మాత్రమే రాయాలి. మీరు ఒక్క ప్లేస్ మాత్రమే ఉండాలి. బట్ 18 ఈజ్ 2 డిజిట్ నెంబర్ కదా, మనకు ఒకటే రావాలి కాబట్టి 18 అక్కడ రాసినప్పుడు 1 ఇక్కడ క్యారీ చేసేయండి. ఓకే, సో చేస్తే అదర్వైజ్ 18 ఇలా రాసేయండి. మీరు ఈజీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 208 అవుతుంది మీ ఆన్సర్. 16 × 13 ఎంత అంటే 208 అవుతుంది. 16 యూనిట్స్ ప్లేస్ 3 యాడ్ చేయండి. 19 రాసేయండి. 6 × 3 18. సింగిల్ డిజిట్ అయితే పక్కనే పెట్టేవాళ్ళు, బట్ డబుల్ డిజిట్ కదా వచ్చింది. మీరు ఒకటే ప్లేస్ ఉండాలి. ఇక్కడ రావాల్సింది ఒక ప్లేస్లోనే రాయాలి డిజిట్, కానీ 2 వచ్చాయి కాబట్టి దీనికి యాడ్ చేసేయండి. సో 208 అయిపోయింది. నేను ఇంకొకటి తీసుకుంటాను, 17 × 16 అని. ఈ ఎగ్జాంపుల్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ 17కి యూనిట్స్ ప్లేస్లో 6 యాడ్ చేయండి. 17 + 6 23 రాసేయండి. యూనిట్స్ ప్లేస్లో ఉన్న 2 డిజిట్స్ మల్టిప్లై చేద్దాం. 7 × 6 42. 42 2 డిజిట్స్ కదా, కాబట్టి నేను ఇట్లా రాస్తాను ఇక్కడ క్యారీ చేసేలాగా. అప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సరు, 272 వస్తుంది. చాలా ఈజీగా లేదు, పెన్ కూడా కర్ర లేకుండా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 13 × 12 ఉంది. 13 + 2 15. 3 × 2 6 156. 18 × 14 వచ్చింది. 18 + 4 22. 8 × 4 32. 252. ఆన్సర్ ఈజీ. ఓన్లీ మీరు యాడ్ చేయటం మీదనే ఉంటుంది. మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోండి. అర్థమైందా? సో ఇంతవరకు డిజిట్స్ తీసుకున్నాం, బాగుంది. మనం ఇప్పుడు వాడిన డిజిట్స్ అని చూడండి, ఇది తీసుకున్న ఎగ్జాంపుల్స్ అని చూడండి. ఏ నెంబర్ తీసుకున్నాను, అన్నీ కూడా 10కి 20కి మధ్యలోనే ఉన్నాయి. 13 × 12 14 × 12 16 × 17 17 × 16 ఇట్లా అన్నీ 10కి 20కి మధ్యలోనే ఉన్నాయి. ఇలాగే చేద్దాం. ఒకవేళ 20కి 30కి మధ్యలో ఉంటే నంబర్స్ చూడండి. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ 20కి 30కి మధ్యలో ఉంటే అది కూడా చూద్దాం. సే 23 × 24 అనుకుందాం. 23 × 24. ఇప్పుడు ఏం చేస్తాం, 23 × 24 ఉంటే ప్రొసీజర్లో మార్పు ఏం లేదు. సింపుల్గా
23 + 4 27. 27 ఇక్కడ డైరెక్ట్గా రాసాం, బట్ ఆ 27 ఏం చేస్తారు, డబుల్ చేయండి. ఎందుకు, 20s 30 మధ్యలో ఉంది కాబట్టి. సో 23 + 4 27 డబుల్ 54 రాసేయండి. నెక్స్ట్ యూనిట్స్ ప్లస్ డిజిట్స్ మల్టిప్లై చేయాలి కదా. 3 × 4 12 డబుల్ డిజిట్ కాబట్టి ఇలా రాస్తాం మనం. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, 552 అవుతుంది. అర్థమైందా. 23 + 4 27 డబుల్ చేయండి 54. సో 3 × 4 12. అది సింగిల్ డిజిట్ వస్తే పక్కనే రాసేయండి, డబుల్ డిజిట్ కదా క్యారీ చేసాం ఇట్లా 12 అని ఇక్కడ రాసాం 552. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే సే 26 × సమ్ 22. 26 + 2 28 డబుల్ చేయండి 56. 6 × 2 12. మన ఆన్సర్ ఎంత, 572 అయిపోయింది. చాలా ఈజీగా లేదా. ఎస్. సో 20 దగ్గర ఉంటే మీరు చేసే పని ఏంటి, డబుల్ చేయండి. సరే ఇప్పుడు మీకు అర్థమైపోయింది. 34 × 36 30కి మధ్యలో ఉంది, ఏం చేస్తారు, 3 times. దీనికి యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఫస్ట్ నెంబర్కి యాడ్ చేసి 3 times తీసుకోండి. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. 34 × 37 ఉంది. ఏం చేస్తారు, 34 + 7 34 + 7 41 3 times. 41 3 times చేస్తే 123 అవుతుంది. నెక్స్ట్ 4 × 7 యూనిట్స్ ప్లేస్ 2 మల్టిప్లై చేయాలి కదా. 4 × 7 28. సో మీ ఆన్సర్ ఎంత, 1258. దట్స్ ఇట్. ఈజీగా లేదు. ఎస్. 30s మధ్యలో ఉన్న నంబర్స్, 30 40 మధ్యలో ఉన్న నంబర్స్ ఇలా చేద్దాం. అదే 40 50 మధ్యలో ఉంటే 2 డిజిట్స్ని ఎలా మల్టిప్లై చేస్తాం, × 4. 50 60లో ఉంటే × 5. సో ఈజీ ఇవి. సో ఇవన్నీ మనకి 2 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్స్. 2 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్ చేస్తాం, అర్థమైంది కదా. ఇప్పుడు ఇలాంటి టెక్నికే 3 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్ కూడా చూద్దాం. చాలా ఈజీగా ఉంటుంది. ఆ 3 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్స్కి ఎంత ఈజీగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఐ విల్ షో యూ. సే 106 × 107. 3 డిజిట్ నెంబర్స్. ఇది సేమ్ టెక్నిక్, మార్పు లేదు. 106 + 7 యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని ఫస్ట్ నెంబర్కి యాడ్ చేసేయండి. 106 + 7 113. నెక్స్ట్ ఏంటి, యూనిట్స్ ప్లేస్లో డిజిట్స్ 2 మల్టిప్లై చేయండి. 6 × 7 42. ఇదే మన ఆన్సర్. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, 2 డిజిట్లో రైట్ సైడ్ పార్ట్ మనం నెంబర్ రాసేటప్పుడు ఒక ప్లేస్లోనే డిజిట్ ఉండాలి. ఇక్కడ 3 డిజిట్ నెంబర్స్కి 2 ప్లేస్లో ఉండొచ్చు డిజిట్స్. ఇంతకుముందు 13 అంటే 3 రాసి 1 క్యారీ చేసాం, అలా కాదు. ఇక్కడ 2 డిజిట్స్ పెట్టేసాం, అదొక్కటే డిఫరెన్స్. 2 డిజిట్కి అయితే ఒకటే ప్లేసు, 3 డిజిట్కి అయితే 2 ప్లేసెస్. మార్పు లేదు, టెక్నిక్ మాత్రం అదే. 106 ఫస్ట్ నెంబర్కి యూనిట్స్ ప్లేస్లో సెకండ్ నెంబర్లోని యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ యాడ్ చేసేయండి. 106 + 7 113. దెన్ యూనిట్స్ ప్లేస్లో డిజిట్స్ 2 మల్టిప్లై చేయండి. 6 × 7 42. నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 108 × 104 అని. ఇదేమవుతుంది, 108 + 4 యాడ్ చేసాం 112. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ డిజిట్స్ 8 × 4 32. ఇదే మీ ఆన్సర్. దట్స్ ఇట్. ఇదే మీ ఆన్సర్. ఇంకోటి తీసుకుందాం. 109 × 107. మీరు ఏదైనా తీసుకోవచ్చు. 109 + 7 116. 9 × 7 63 ఈజ్ యువర్ ఆన్సర్. సో చాలా ఈజీగా చేసాం మనం. ఇది 100స్కి మధ్యలో ఉన్నట్టు నెంబర్స్. ఇది ఎప్పుడు 100కి 200కి మధ్యలో ఉన్న ఏ నెంబర్ అని తీసుకోండి, యూ కెన్ టేక్ ఇట్. ఎనీ నెంబర్ యూ కెన్ టేక్ ఇట్ అండ్ యూజ్ దిస్ వన్. ఇప్పుడు 200కి 300కి మధ్యలో ఉన్న వాటిని తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాద్దాం మనం. 203 × 204 ఉంది. ఇక్కడ ఏం చేస్తాం, 203 + 4 207 డబుల్ 414. డబుల్ చేస్తాం 414. తర్వాత మార్పు లేదు, యాజ్ ఇట్ ఈస్. 3 × 4 12. ఇది మన ఆన్సర్. సో 203 + 4 207 డబుల్ 200 300 మధ్యలో కదా, డబుల్ 414. 3 × 4 12. ఓకే. అదే
300 మధ్యలో ఉంది 3 times, 400 మధ్యలో ఉంది 4 times, 500 above 5 times and so on. సో బ్యూటిఫుల్ టెక్నిక్ స్టూడెంట్స్ ఇది. సో ఈ టెక్నిక్ని మీరు 2 digit నెంబర్స్కి 3 digit నెంబర్స్కి యూజ్ చేయండి. కొంచెం నిజంగానే ప్రాక్టీస్ చేస్తే పెన్ అక్కర్లేదు, మీకు పెన్ లేకుండా చేస్తారు. పెద్ద ప్రాక్టీస్ కూడా అక్కర్లేదు. 1-2 ఎగ్జాంపుల్స్ చేయగానే థర్డ్ ఎగ్జాంపుల్కే మీరు పెన్ లేకుండా చేస్తారు. చాలా మంచి టెక్నిక్, చాలా యూస్ఫుల్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే స్టూడెంట్స్కి మాత్రం హైలీ యూస్ఫుల్. మల్టిప్లికేషన్ జస్ట్ లైక్ దట్. ఇది ఒక బ్యూటిఫుల్ మల్టిప్లికేషన్ టెక్నిక్ స్పీడ్ మ్యాథ్స్లో చూసుకున్నాం. అండ్ ఇన్ కమింగ్ వీడియోస్లో మెనీ మోర్ స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ చూద్దాం. ఎంజాయ్ చేయండి టెక్నిక్స్ అన్నిటిని అండ్ యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామినేషన్లో మంచి మార్కులు తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్.